ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము ఫిబ్రవరి 25 మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ఆయన కృప నిత్యము మీకు తోడయుండి మిమ్ములను సమాధానముతో నడిపించునుగాక. ఆమేన్. మన ఆత్మీయ జీవితములో ప్రతిదినం దేవుని వాక్యాన్ని వింటూ దినదినము ఆయన స్వారూప్యములోనికి మార్చబడాలి. ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఎట్టి పరిశుద్ధత కలిగున్నాడో అట్టి పరిశుద్ధతలోనికి మనము మార్చబడాలి. దేవుని యొక్క సేవకులను లేక సంఘాన్ని భూమి మీద ఎందుకుంచాడు ప్రభువు అనంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాయి. ప్రభువు యొక్క స్వారూప్యములోనికి మనం మార్చబడాలని, ఆయన వచ్చినప్పుడు ఆయన పిల్లలుగా మనం ఆయన ముందు నిలబడాలని, కళంకము గాని మచ్చ గాని డాగు గాని లేనటువంటి వధువు సంఘముగా ప్రతి విశ్వాసి ఉండాలని ప్రభు యొక్క ఆశ. ఆయన ఆశించిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. రండి, దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథము 42వ కీర్తన 9వ చరణం. కావున నీవేళ నన్ను మరచియున్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరింపవలసి వచ్చెనేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. ప్రార్థన. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపా కనికరము వాత్సల్యతను బట్టి ఎంతగానో మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న ప్రేమ కొరకు స్తోత్రాలు. ఈ దినం వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడండి, వారిని బలపరచండి. నీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాభివృద్ధిని అనుగ్రహించండి. కుటుంబాలలో చక్కని రక్షణ ఆనందమును సమాధానమును దయచేయండి. నశించుపోతున్న ప్రతి ఆత్మ రక్షింపబడినట్లుగా కార్యము చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, 8వ వచనములో తన మనస్సును స్థిరపరుచుకుంటూ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుంటూ వచ్చాడు. కానీ 9వ వచనం దగ్గరికి వచ్చే సమయానికి ఎంత మనసు స్థిరపరుచుకున్నా, ఎంత ప్రభువు నాకు తోడున్నాడు అనుకుంటున్నా, ఒక ప్రక్కన తనలో ఉన్నటువంటి అలజడిని బట్టి, తనలో రేగుతున్నటువంటి బలహీనతను బట్టి దేవుని దగ్గర ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. నీవేళ నన్ను మరిచిపోయావు, నేను దుఃఖాక్రాంతుడినై తిరగవలసి వస్తుంది కదా అని చెప్పి దేవుని దగ్గర తన బాధను వెళ్ళబుచ్చుతున్నాడు. ఒక అద్భుతమైన సంగతి ఏమిటి అనంటే, దేవుడు తనను వదిలిపెట్టాడు అంటున్నాడు, కానీ ఆయన నా ఆశ్రయదుర్గము అంటున్నాడు. అంటే ఈ కీర్తనాకారుని యొక్క భావన చూడండి. దేవుడు ఒక ప్రక్కన నన్ను వదిలిపెట్టినా ఆయనే నాకు ఆశ్రయదుర్గం. నేను ఆయన దగ్గరే కదా నా బాధను చెప్పుకునేది, నాకు ఇంకెవరున్నారు అని చెప్పి కీర్తనాకారుడు దేవుని దగ్గర మొర్రపెడుతున్నాడు. నన్ను ఎందుకు ఇడిచావయ్యా ఈ సమయంలో? నేను ఇలా తిరగవలసి వస్తుంది కదా, ఎందుకు నా ఎడలను కార్యం చేయటం లేదు? శత్రువులు నా మీద పొర్లేదట్లుగా ఎందుకు వారికి అవకాశం ఇచ్చావు అని చెప్పి దేవుని దగ్గర తన సమస్యకు పరిష్కారాన్ని ఎదుక్కుంటున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, మన జీవితంలో
ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుడు నన్ను మరచిపోయాడు అని అనుకుంటూ బ్రతుకుతాం. అయితే దేవుని దగ్గర ఎప్పుడైనా సరే, ప్రభువా, నేను నీకు దూరం అవ్వడం వల్ల, లేక నా కష్టాలను బట్టి నేను దుఃఖాక్రాంతుడినే తిరగవలసి వస్తుందయ్యా అని చెప్పి దానికి కారణమేమిటి అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ప్రార్థనను దేవుడు ఆలకించడమే కాదు సుమా, దానికి పరిష్కారాన్ని కూడా చెప్పగలడు ఆయన. దావీదు రాజైన తరువాత 3 సంవత్సరాలు వరుసనే విడువకుండా కరువు సంభవించింది. దావీదు దేవుని ఎదుట కూర్చుని తనని తాను పరీక్షించుకోవడం మొదలుపెట్టాడు. ఈ కరువు నా వల్ల వచ్చిందా? ఎందుకొచ్చింది ప్రభువా? నేనేం తప్పు చేశాను అని ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించిన దేవుడు సమాధానమిచ్చాడు. ఈ కరువు నీ వల్ల వచ్చింది కాదు, నీకు ముందుగా రాజుగా పరిపాలన చేసిన సౌలు చేసిన దోషాన్ని బట్టి నీకిప్పుడు కరువు వచ్చింది అన్నాడు. దోషము చేసింది సౌలు, కానీ కరువు అనుభవిస్తున్నది దావీదు. కారణం, సౌలు తరువాత రాజుగా నిలిచాడు గనుక. కొన్నిసార్లు ఎవరో ఏదో దోషము చేస్తారు, ఆ స్థానములో నిలిచిన మనము దాన్ని అనుభవిస్తాం. కొన్ని పర్యాయాలు మనకు అర్థం కానిది ఇదే, నేనే తప్పు చేయలేదు కదా, నేనెందుకు అనుభవిస్తున్నాను ఈ పరిస్థితి, నాకెందుకు దేవుడు ఇలా చేశాడు అనుకుంటాం. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు సుమా. ముందున్నవాడు చేసిన దోషం ఆ స్థానములోకి వచ్చినవాడు అనుభవించాలి. అయితే దావీదుకి పరిష్కారాన్ని కూడా చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక కార్యాన్ని చేసేటప్పుడు దానికి సమాధానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఆ సమాధానం మనం పొందుకోగలిగితే ఉన్నటువంటి ప్రతి పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. ప్రియులారా, సౌలు ఏ దోషమైతే చేశాడో దానికి పరిష్కారం ఏమిటి అనంటే, గిబియోనులకు యెహోషువ వాగ్దానం చేశాడు, మిమ్మల్ని ఏమి కూడా చెయ్యమని. కానీ సౌలు వాళ్ళకి అన్యాయము చేసి వాళ్ళను చంపించాడు. అందుకనే పరిష్కారముగా ఆ యొక్క గిబియోనుల్ని అడుగు అని చెప్పినప్పుడు దావీదు వారిని పిలిపించి వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పిన సమాధానాన్ని బట్టి ఆ కార్యం చేశాడు. వెంటనే ఆ కరువు తీరిపోయి ఆశీర్వాదకరమైనటువంటి దానిలోనికి వారు నడిచి వెళ్ళారు. మన జీవితంలో శత్రువులు మన పైన ఒకవేళ దండెత్తినా, సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉన్నా, మనకి దేవుడు తోడులేడు, మనల్ని విడిచిపెట్టాడు అని హృదయం కలవరపడుతూ ఉన్నా, దేవుని దగ్గరే మనకు ఆశ్రయం ఉందని, దేవుడే మనకు రక్షణకర్త అని విశ్వసించినప్పుడు ఖచ్చితముగా ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచి ఎడబాసేవాడు కాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన ప్రభువు, ఆ ప్రేమ కొరకే తన మహిమను విడిచి మట్టి దేహాన్ని దాల్చి భూలోకానికి వచ్చిన ప్రభువు, ఆ ప్రేమను బట్టే మన కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్పించిన ప్రభు మనలను వదిలిపెడతాడా? మనల్ని విడిచి ఆయన ఉండగలడా? ఒకవేళ ఉండగలిగితే మన కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమ ఉండదు కదా. దేవుని పిల్లలుగా కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి, మన దోషాన్ని బట్టి దేవుడు మనల్ని విడువవలసి వస్తుంది. సిలువలో తన కుమారుడైన ప్రభువు ఎంతో వేదనతో ఉంటే ఒక్కసారి చెయ్యి విడిచాడు. ఆ దెబ్బతో ప్రభువు, దేవా నా దేవా నన్నేల విడిచితివని కంగారు పడిపోయాడు. మరలా వెంటనే తండ్రి తన చెయ్యి పట్టుకున్నాడు. కొన్నిసార్లు విడవవలసినటువంటి సమయం వచ్చినప్పుడు విడుస్తాడు. విడిచినప్పుడు మనం కంగారు పడిపోయి కేకలు వేస్తే వెంటనే పట్టుకొని, నేనున్నాను, భయపడవద్దు అని ధైర్యముతో నిన్ను నడిపిస్తాడు. ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో ఇదే పరిస్థితి జరుగుతుందేమో, ప్రభువు ఒకవేళ ఒక గడియ నిన్ను విడిచాడేమో, భయపడవద్దు సుమా. ఆయన నిత్యము నీకు తోడయ్యుండి, నేను తోడున్నాను, భయపడకు అని నిన్ను బలపరిచే దేవుడు ఆయనే. ఆయన మాట మన జీవితాలలో నమ్మదగినది.
ఆయన కృప ఎన్నడూ కూడా మనలను వెడబాయనిది. ఎన్నో శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. కొన్ని శ్రమలు మనకు పాఠాలు నేర్పుతాయి. కొన్ని శ్రమలు మన అవిధేయతకు శిక్షను అనుభవించేటట్లుగా చేస్తాయి. అయితే ఏ శ్రమ కలిగినను అది దేవుని యొక్క సంకల్పములోనే జరుగుతుంది అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు కొన్ని పర్యాయాలు శ్రమలను అనుమతిస్తాడు. మన జీవితంలో ఆత్మీయముగా మనం ఎదగాలి అన్నా, ఆత్మీయముగా మనం బలపడాలన్నా కొన్ని శ్రమలు ఆయన అనుమతిస్తాడు. ఆ శ్రమలు మనకు గొప్ప పాఠాలు నేర్పుతాయి. ఆ పాఠాలలోనే విధేయతను మనము నేర్చుకుంటాం. వాటి ద్వారానే ప్రభువు కోరుకొనిన సంపూర్ణతలోనికి మనము సాగి వెళతాం. ప్రియ సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఒకవేళ ఎన్నెన్నో శోధనలు అనుభవిస్తున్నామేమో. ఇంకెంతకాలం అనుభవించాలండి, ఇప్పటికే నేను తట్టుకోలేకపోతున్నాను అని కృంగిపోతున్నావేమో. నీకున్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయావేమో. నీతో ఉన్న వారందరూ నిన్ను విడిచి ఒంటరిని చేశారేమో. నీ ఆర్థిక పరిస్థితులన్నీ తల్లకిందులయ్యాయేమో. నీ కుటుంబం యొక్క పరిస్థితులన్నీ కూడా నువ్వు ఊహించిన దానికన్నా తారుమారయ్యాయేమో. కృంగిపోవద్దు, భయపడవద్దు. ఆయన ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉన్నాడు. భయపడవద్దు అని ఆయన మనతో పదే పదే మాట్లాడుతున్నాడు. కారణం, లోకపు పరిస్థితులను చూసి మనము భయపడుతున్నాము గనుక ఆయన ఇమ్మానుయేలుగా మనకి తోడయ్యుండి మన నిత్యము కూడా మేలుకరమైన మార్గములో నడిపిస్తాడు. ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు, విడువడు అని చెప్పి విశ్వాసముతో మనము అడుగులు ముందుకెయ్యాలి. అట్టి గొప్ప కృపతో ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. జీవాధిపతివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపా, కనికరం, వాత్సల్యతను బట్టి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. దేవా, విన్న వాక్యము మా హృదయములో ఫలింపు దయచేయండి. నీ రక్త ప్రోక్షణ మా పైన ప్రోక్షించి మమ్ములను పరిశుద్ధపరిచి శుద్ధీకరించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కుటుంబాలకు నెమ్మది అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.